Okay. So last class we have discussed about the off-page SEO techniques. Off-page SEO techniques నుంచి చెప్పుకున్నాం కదా. వాటిలో మనకి ఇంకా వెబ్ 2.2 సబ్మిషన్, బ్లాగ్ కామెంటింగ్, బ్లాగ్ పోస్టింగ్ అండ్ గెస్ట్ పోస్టింగ్ వీటి గురించి చెప్తాను. సో వెబ్ 2.2 సబ్మిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టైల్ ఆఫ్ బ్యాక్లింక్ మెథడ్స్ అనమాట. మనకు ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ ముందు నుంచి మనకు వచ్చినట్వి. బట్ ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకున్న బ్యాక్లింక్ మెథడ్ ఏంటంటే వెబ్ 2.2 సబ్మిషన్. ఓకే, మరి ఆ వెబ్ 2.2 సబ్మిషన్ ని మనం ఎలా చేయాలి? సో ఈ వెబ్ 2.2 సబ్మిషన్ ద్వారా మన వెబ్సైట్ కి ఏ విధంగా SEO చేసుకోవాలి? సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ టుడే. సో ఇక్కడ google.com ఓపెన్ చేసి వెబ్ 2.2 సబ్మిషన్ సైట్స్, సో మనం వెబ్ 2.2 సబ్మిషన్ సైట్స్ అని సెర్చ్ చేసినప్పుడు యూ కెన్ సీ లాట్ ఆఫ్ రిజల్ట్స్ విల్ కమ్. ప్రతి ఒక్కళ్ళు యూ కెన్ సీ టాప్ 50+ వెబ్ 2.2 సబ్మిషన్ సైట్స్, 100+ ఫ్రీ వెబ్ 2.2 సబ్మిషన్ సైట్స్, 150+ ఫ్రీ వెబ్. సో ఇలా మనకు చాలా లిస్ట్ అనేది ఇస్తున్నారు అనమాట. వీటిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం బ్యాక్లింక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అక్కడ మనం మన వెబ్సైట్ URL అనేది ఇస్తే ఎవరైనా మనకు ఆ లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి వచ్చినప్పుడు అది బ్యాక్లింక్ గా కన్సిడర్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా చూడండి, హై DA అండ్ హై PA అని ఇచ్చినారు. అంటే హై డొమైన్ అథారిటీ అండ్ హై పేజ్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. జస్ట్ ఓపెన్ దిస్ ఫస్ట్ వన్ ఓపెన్ చేసి, సో విల్ సీ ద లిస్ట్ హియర్. వాళ్ళు ఇచ్చిన 50+ వెబ్ 2.2 సబ్మిషన్ లిస్ట్ అని చెప్పారు కదా, ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. జస్ట్ స్క్రోల్ డౌన్. సో ఇవన్నీ కూడా వెబ్ 2.2 సబ్మిషన్ లిస్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, sites.google.com, medium.com, wix.com, okay, even blogger.com. blogger.com is also one of the topmost site. I think they didn't mention here, వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ blogger.com కూడా చాలా బెస్ట్ సైట్ అనమాట వెబ్ 2.2కి. అంటే వెబ్ 2.2 ఎలా ఉంటుందంటే ఇట్ విల్ సీమ్స్ లైక్ మనొక నార్మల్ వెబ్సైట్ లేదా ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినట్టే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు sites.google.com చూసుకోండి, దీంట్లో డొమైన్ అథారిటీ 98 ఉంది, పేజ్ అథారిటీ 51. మనం క్రియేట్ చేసే దాన్ని డూ ఫాలో లింక్ కింద తీసుకుంటారు. సో మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, డూ ఫాలో అండ్ నో ఫాలో 2 type ఆఫ్ బ్యాక్లింక్స్ ఉంటాయి మనకు. ఈ 2 type ఆఫ్ బ్యాక్లింక్స్ లో డూ ఫాలో అనేది హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ SEO పేజ్ ర్యాంకింగ్. మన వెబ్సైట్ ని ఫస్ట్ పొజిషన్కి వచ్చేలాగా చేసేదానికి ఎక్కువ ఇంపాక్ట్ అనేది డూ ఫాలో మీదే ఉంటుంది అనమాట. వెరాస్ నో ఫాలో వోంట్ గివ్ దట్ మచ్ ఇంపాక్ట్, బట్ మనకు నో ఫాలో కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే నో ఫాలో లింక్స్ ఎప్పుడు కూడా ఇమీడియట్ ట్రాఫిక్ ఇస్తుంది మనకు. డూ ఫాలో లింక్ అనేది మనకు ఇమీడియట్ గా ట్రాఫిక్ ఇవ్వదు. ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ విజిటర్. ట్రాఫిక్ అంటే విజిటర్ అనమాట మనకు. సో డూ ఫాలో అనేది మనకు ఇమీడియట్ ట్రాఫిక్ ఇవ్వదు, బట్ నో ఫాలో ఇస్తుంది. కానీ మనకు డూ ఫాలో విల్ గివ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ SEO పేజ్ ర్యాంకింగ్. మన వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేలాగా చేసే దానికోసం ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ డూ ఫాలో లింక్ అనేది. సో మరి ఇక్కడ వీటన్నిటిలో కూడా ఎలా మనం క్రియేట్ చేయాలి? సో వెబ్ 2.2 సబ్మిషన్ అనేది నథింగ్ బట్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ లాగే ఉంటుంది అనమాట. అంటే ఒక చిన్న ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఓపెన్ blogger.com. సో blogger.com అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ వెబ్ 2.2 సబ్మిషన్ సైట్ అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది, లెట్ మీ చెక్ దిస్ వన్. blogger.com కి ఎంత డొమైన్ అథారిటీ ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలంటే గో టు ఓవర్ సజెస్ట్. ఓవర్ సజెస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం వెబ్సైట్ లింక్ అనేది ఓవర్ సజెస్ట్ లో పేస్ట్ చేసి సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ కి డొమైన్ అథారిటీ ఎంత అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, సో జస్ట్ blogger.com ఎంటర్ చేసి క్లిక్ సెర్చ్ హియర్. ఓవర్ సజెస్ట్ లో మనం సెర్చ్ చేస్తే ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ రిపోర్ట్. ఆ పర్టికులర్ వెబ్సైట్ రిపోర్ట్ అనేది మనకు ఓవర్ సజెస్ట్ వెబ్సైట్ అనేది జనరేట్ చేసి పెడుతుంది. Okay, you can see here domain authority is 87, which is showing amazing here. అంటే అవుట్ ఆఫ్ 100 ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట. 87 అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డొమైన్ అథారిటీ సైట్. మనం ఎప్పుడు కూడా ఎక్కడైతే బ్యాక్లింక్ క్రియేట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ సైట్ లో 15 ఆర్ అబౌవ్ 15 డొమైన్ అథారిటీ మినిమం 15 అన్నా ఉండేలాగా చూసుకోండి. ఓకే, అలాంటి వాటిలో మనం కనుక బ్యాక్లింక్ క్రియేట్ చేస్తే ఆ పర్టికులర్ బ్యాక్లింక్ మనకు క్వాలిటీ బ్యాక్లింక్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ గూగుల్ అనేది అల్గారిథం ఎప్పుడు చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ గూగుల్లో అల్గారిథం చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. సో
2009 2010 ఆ టైంలో అల్గోరిథం ఎలా ఉండేదంటే ఎంత ఎక్కువ బ్యాక్లింక్స్ క్రియేట్ చేస్తే అంత తొందరగా మనకు వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్కి వచ్చేసేది అనమాట. ఇది అరౌండ్ 2009 ఆ టైంలో. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వెబ్సైట్ గురించి సెర్చ్ చేసినప్పుడు, సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ చేశాను హౌ టు లూజ్ వెయిట్, హౌ టు లూజ్ వెయిట్ అని నేను సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ ఒకప్పుడు ఎంత వచ్చేదంటే వందల్లో కానీ వేలల్లో కానీ వచ్చే వెబ్సైట్స్, మరి ఇప్పుడు లక్షల్లో కోట్లలో వస్తున్నాయి. యూ కెన్ సీ హియర్ 98 crores 80 lakh వెబ్సైట్స్ కేమ్. హౌ టు లూజ్ వెయిట్ అనే కీవర్డ్తో 98,80,00,000 వెబ్సైట్లు వచ్చాయి. మరి ఈ వెబ్సైట్లో మన వెబ్సైట్ ఫస్ట్ పొజిషన్ తీసుకురావాలి అంటే ఇట్ వోంట్ కమ్ ఇన్ ఏ సింగిల్ డే, ఒక రోజులో వచ్చేది కాదు. వీ హ్యావ్ టు కీప్ డూ ఎస్ఈఓ. ఎస్ఈఓ అనేది చేస్తూనే ఉండాలి. మరి ఎస్ఈఓ చేస్తూనే ఉంటే మనకు బెనిఫిట్ ఏంటి అంటే, వన్స్ ఎస్ఈఓ చేసి మన వెబ్సైట్ కనుక ఫస్ట్ పొజిషన్కి వచ్చేలాగా చేస్తే మనకు రెగ్యులర్గా బిజినెస్ వస్తూనే ఉంటుంది, రెగ్యులర్గా విజిటర్స్ వస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ కాటన్ కంప్రెషన్ స్టాకింగ్స్ ఇన్ ఇండియా, ఇది సెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా యాడ్స్, గూగుల్ యాడ్స్ ద్వారా వచ్చేటివి. ఇది ఎస్ఈఓ కాదు. మన కిందకి వెళ్తే ఇక్కడి నుంచి వచ్చేటివన్నీ కూడా ఎస్ఈఓ అనమాట. సో ఈ పోస్ట్ చూడండి, 2016లో నేను ఈ పోస్ట్ చేశాను. ఓకే, సెప్టెంబర్ 23, 2016 నేను ఈ పోస్ట్ చేసి ఈ పర్టికులర్ పోస్ట్కి నేను ఆల్మోస్ట్ 1 year ఎస్ఈఓ చేశాను. 1 year ఎస్ఈఓ చేసిన తర్వాత మన వెబ్సైట్ అనేది టాప్ మోస్ట్ పొజిషన్ రావడం స్టార్ట్ అయింది. ఓకే, ఎప్పుడైతే టాప్ మోస్ట్ పొజిషన్కి వెబ్సైట్ వస్తుందో ఆఫ్టర్ 2017 ఎండింగ్, అంటే అరౌండ్ 2018 నుంచి 18, 19, 20 అండ్ దిస్ ఈస్ 21, ఆల్మోస్ట్ 3.5 years నుంచి నేను ఎస్ఈఓనే చేయట్లేదు ఈ పర్టికులర్ పోస్ట్కి. మరి 3.5 years నుంచి నేను ఎస్ఈఓ చేయకపోయినా సరే స్టిల్ అవర్ వెబ్సైట్ ఈస్ కమింగ్ ఇన్ టాప్ మోస్ట్ పొజిషన్. ఇదే వెబ్సైట్ టాప్ మోస్ట్ పొజిషన్లో వస్తూనే ఉందన్నమాట. దట్స్ వాట్ ద అడ్వాంటేజ్ ఇన్ ఎస్ఈఓ. ఓకే, ఇక్కడ మరి 13,10,000 సైట్లలో ఇదే ఫస్ట్ వస్తుంది. ఎస్ఈఓ ఈజ్ లాంగ్ టర్మ్ బిజినెస్. ఎప్పుడు కూడా మనం ఎస్ఈఓ చేసి టాప్ మోస్ట్ పొజిషన్ తీసుకురాగలిగితే తర్వాత మనం యాడ్స్ రన్ చేయకపోయినా సరే బిజినెస్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సో అలా మనకేంటంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి గూగుల్ వాళ్ళు ఏం చేశారంటే అల్గారిథంని చేంజ్ చేశారనమాట. ఒకప్పుడు ఎంత ఎక్కువ బ్యాక్లింక్స్ క్రియేట్ చేస్తే అంత ఎక్కువగా ఎస్ఈఓ వస్తుంది, అంత తొందరగా మీ వెబ్సైట్ టాప్ మోస్ట్ పొజిషన్కి వస్తుంది అని చెప్పేవాళ్ళు. బట్ వన్స్ ద కాంపిటీషన్ ఈస్ కీప్ ఇంక్రీజింగ్, ఆ కాంపిటీషన్ అనేది పెరుగుతున్నప్పుడు గూగుల్ అనేది వాళ్ళు అల్గారిథం అనేది 2015-2016లో మేజర్ చేంజెస్ జరిగాయి అన్నమాట గూగుల్ అల్గారిథంలో. సో దాంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి బ్యాక్లింక్స్ క్వాలిటీ బ్యాక్లింక్ అయితేనే పేజ్ ర్యాంకింగ్ తొందరగా వస్తుంది అని చెప్పన్నారు. ఓకే, అందుకే మనం క్రియేట్ చేసే బ్యాక్లింక్స్ ఎప్పుడు కూడా క్వాలిటీ బ్యాక్లింక్ అవ్వాలి. మరి క్వాలిటీ బ్యాక్లింక్ అంటే హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్లో కనుక మనం లింక్ని షేర్ చేస్తే, మన వెబ్సైట్ లింక్ని షేర్ చేస్తే అప్పుడు అది ఏమవుతుంది, బెటర్ ర్యాంకింగ్ వస్తుంది మన సైట్కి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ వెబ్సైట్, వన్ ఆఫ్ మై వెబ్సైట్. సో digitalshrikant.com, ఈ వెబ్సైట్కి నేను ఎస్ఈఓ చేయాలనుకోండి. ఈ వెబ్సైట్లో కూడా పర్టికులర్ పేజ్కి నేను ఎస్ఈఓ చేయాలి, ఎందుకంటే ఏ పేజ్కి ఆ పేజ్కి సపరేట్గా మనం ఎస్ఈఓ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దిస్ వెబ్సైట్. ఓకే, సో ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఐ విల్ గో టు బ్లాగ్. నేను రెగ్యులర్గా బ్లాగ్ పోస్టింగ్ అనేది చేస్తుంటాను ఈ వెబ్సైట్లో. సో ఒక బ్లాగ్ పోస్ట్ ఓపెన్ చేద్దాం. సో ఐ విల్ గో విత్ బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్. డబ్బులు సంపాదించుకోవడానికి ఆన్లైన్లో బ్లాగింగ్ బెస్టా వ్లాగింగ్ బెస్టా అనే దాని గురించి ఈ బ్లాగ్ అనమాట. సో బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ విచ్ ఈస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్. ఈ పర్టికులర్ పేజ్కి నేను ఎస్ఈఓ చేయాలనుకోండి. ఓకే, ఈ పర్టికులర్ పేజ్కి ఎస్ఈఓ చేయాలనుకున్నప్పుడు ఈ లింక్ని కాపీ చేసుకొని ఈ లింక్ని మనం వీ హ్యావ్ టు షేర్ ఇన్ మల్టిపుల్ ప్లేసెస్, వీటన్నిటిలో కూడా షేర్ చేయాలి. దాంట్లో మనం ఇప్పుడు వెబ్ 2.0 సబ్మిషన్లో షేర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎస్ఈఓ అంటున్నారు కదా. ఎస్ఈఓ అంటే ఏంటంటే ఇక్కడ సపోజ్ ఏదైనా ఒక విషయం గురించి గూగుల్లో మనం సెర్చ్ చేస్తాం, అవునా. సో బెస్ట్ ప్లేస్ టు లర్న్ ఇన్ ది ఆన్లైన్. ఓకే, సంథింగ్ ఏదో ఒక కీవర్డ్తో మనం
గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకు చాలా వెబ్సైట్స్ వస్తాయి ఇక్కడ. అలా వచ్చే వెబ్సైట్ అన్నిటిలోకి ఏ వెబ్సైట్ అయితే ఫస్ట్ వస్తుందో వాటినే మనం ఓపెన్ చేసి చూస్తాం. అలా గూగుల్లో వెబ్సైట్ని ఫస్ట్ వచ్చేలాగా చేసేదాన్నే ఎస్ఈఓ అంటారు అనమాట. ఓకే, సో మనం రెగ్యులర్గా ఒక వెబ్సైట్కి ఎస్ఈఓ చేస్తూ ఆ వెబ్సైట్ని టాప్ మోస్ట్ పొజిషన్ లాగా తీసుకురావాలి. అలా తీసుకొచ్చే పద్ధతిని, అలా తీసుకొచ్చే ఒక అల్గారిథంనే ఎస్ఈఓ అంటారు. సో ఆ వర్క్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి ఇక్కడ. ఓకేనమ్మా? సో దాంట్లో మనకి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎస్ఈఓ. వాటిలో ఇప్పుడు మనం వెబ్ 2.2 సబ్మిషన్ చేస్తున్నాం. ఇలా రెగ్యులర్గా మన లింక్స్ని డిఫరెంట్ వెబ్సైట్స్లో, అంటే బ్యాక్ లింక్స్ అంటే ఏంటంటే, లెట్ మీ షో యూ హియర్. బ్యాక్ లింక్స్కి ఇమేజ్లోకి వెళ్తే మీకు మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇమాజిన్ ఈ పర్టికులర్ ఫస్ట్ మెయిన్ ఉంది కదా స్క్రీన్, ఇది మన వెబ్సైట్ అనుకోండి. మన వెబ్సైట్కి విజిటర్స్ వేరే వెబ్సైట్స్ నుంచి వస్తారు కదా, వేరే లింక్ అనేది, అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్లో లింక్ క్లిక్ చేసి మన వెబ్సైట్కి వస్తే దాన్ని బ్యాక్ లింక్స్ అంటారు అనమాట. ఓకే, ఇఫ్ పర్సన్ ఈస్ క్లికింగ్ ఆన్ సమ్ అదర్ లింక్ ఆన్ సమ్ అదర్ వెబ్సైట్ అండ్ కమింగ్ టు అవర్ వెబ్సైట్, వేరే వాళ్ళ వెబ్సైట్లో ఒక లింక్ని క్లిక్ చేసి మన వెబ్సైట్కి వచ్చేదాన్నే బ్యాక్ లింక్ అంటారు. సో ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ వెబ్సైట్ అండ్ దిస్ ఈజ్ సమ్ అదర్ పీపుల్ వెబ్సైట్, వేరే వాళ్ళ వెబ్సైట్. అక్కడి నుంచి ఒక హైపర్ లింక్ క్లిక్ చేసి ఒక పర్సన్ మన వెబ్సైట్కి వచ్చారంటే దాన్నే బ్యాక్ లింక్ అంటారు. ఇప్పుడు సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం. ఫేస్బుక్లో పోస్ట్ చేసేటప్పుడు మన వెబ్సైట్ లింక్ అనేది అక్కడ ఇస్తాం. ఆ లింక్ క్లిక్ చేసి మన సైట్కి వస్తే దాన్ని ఎస్ఈఓ అంటే బ్యాక్ లింక్ అంటారు. అలాంటి బ్యాక్ లింక్స్ మనం డిఫరెంట్ ప్లేసెస్లో క్రియేట్ చేస్తాం. ఓకే, దాంట్లో వెబ్ 2.2 సబ్మిషన్ ఈజ్ ఓల్డెస్ట్ స్టైల్ ఆఫ్ బ్యాక్ లింక్ సబ్మిషన్. ఇంటర్నెట్ అనేది ఉన్నప్పటి నుంచే ఫస్ట్ నుంచి ఉన్న ఏకైక బ్యాక్ లింక్ మెథడ్ ఏంటంటే వెబ్ 2.2. ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చినట్టు సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, మరి ఆ వెబ్ 2.2 సబ్మిషన్లో మనకు చాలా ఉన్నాయి వెబ్సైట్స్. ఇవన్నీ కూడా వెబ్ 2.2 సబ్మిషన్ లిస్ట్ అనమాట. sites.google.com, weebly.com, ఓకే, wordpress.com, blogger.com, ఈవెన్ blogger.com is there here. ఇవన్నీ కూడా వెబ్ 2.2 సబ్మిషన్ లిస్ట్ అనమాట. ఈ ప్రతి ఒక్క వెబ్సైట్లో మనం ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ అన్నింటిలో కూడా మనం మన వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఇక్కడ ఇవన్నీ కూడా బ్లాగర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక మినీ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినట్టే అనమాట. అంటే కంటెంట్ అనేది కంపల్సరీగా రాయాలి. ఇక్కడ ఏ కీవర్డ్కి ఎస్ఈఓ చేయాలి అంటే ఏ కీవర్డ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే మనం టాప్ మోస్ట్ పొజిషన్కి రావాలనుకుంటామో దానికి మనం ఎస్ఈఓ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను ఐఎమ్ డూయింగ్ ది ఎస్ఈఓ ఫర్ మై వెబ్ పేజ్. దీంట్లో ఎస్ఈఓ చేస్తున్నాను. దీనికి నా కీవర్డ్ ఏంటంటే బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్. ఎవరైనా బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ డిజిటల్ శ్రీకాంత్లో ఉన్న ఈ పర్టికులర్ పేజ్ ఫస్ట్ పేజ్కి రావాలి అంటే దీనికి మనం ఎస్ఈఓ చేయాలి. ఓకే, సో బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ అనే దానికి ఎస్ఈఓ చేయడం కోసం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే blogger.com, ఇది వన్ ఆఫ్ ద వెబ్ 2.2 సబ్మిషన్ సైట్. దీంట్లో క్రియేట్ యువర్ బ్లాగ్ ఇది క్లిక్ చేస్తే ఫస్ట్ మనకు మన జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వమంటుంది. మనకు కనుక జీమెయిల్ ఐడి పాస్వర్డ్ లేకపోతే కొత్త అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి. లేదా ఆల్రెడీ మనకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే దాంతో మనం డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ లాగిన్ విత్ వన్ ఆఫ్ ద మెయిల్ ఐడి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఐ విల్ గో విత్ న్యూ బ్లాగ్. మీరు ఫస్ట్ టైం కనుక చేసేటప్పుడు మీకు ఇలా పాపప్ వస్తుంది అనమాట, చూజ్ ఎ నేమ్ ఫర్ యువర్ బ్లాగ్ అని చెప్పి. ఇక్కడ మనం ఏదో ఒక పేజ్ ఇచ్చుకోవాలి. మనం ఏ పేజ్కి అయితే ఎస్ఈఓ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పేరు అనేది అంటే ఆ కీవర్డ్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి మనం. సపోజ్ ఐ విల్ గో విత్ బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ యూఆర్ఎల్ అంటే గూగుల్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, అలాగే ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే soandso.blogspot.com అని వస్తుంది. సో విల్ గో విత్ బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్. ఇది మనం ఇచ్చినప్పుడు అది సెర్చ్ చేస్తుంది అనమాట, ఈ పేరు ఆల్రెడీ అవైలబుల్లో ఉందా లేదా వేరే వాళ్ళు తీసేసుకున్నారా అని చెప్పి.
ఇక్కడ చూసారా, సారీ దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేటప్పుడు నేను టిప్స్ అని యాడ్ చేస్తాను. ఓకే, సో బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ టిప్స్ అని చెప్పేసి ఇస్తే అది యాక్సెప్ట్ చేసింది. దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ టిప్స్ .blogspot.com అనేది మన యూఆర్ఎల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ న్యూ పోస్ట్ అని క్లిక్ చేసి మనం ఒక పోస్ట్ క్రియేట్ చేయాలి. ఈ పర్టికులర్ పోస్ట్లో మనం ఏదైతే కంటెంట్ రాస్తామో, ఓకే, ఆ కంటెంట్లో మనం హైపర్ లింక్స్ ఇచ్చుకుంటాం. ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ వెబ్సైట్కి అనేది పర్సన్ వెళ్తారు అనమాట. సో ఇక్కడ నేనేం ఇస్తానంటే హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఓకే, హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అనేది నేను ఇక్కడ టైటిల్ ఇచ్చి దాని గురించి డిస్క్రిప్షన్ రాసుకుంటున్నాను. ఈ డిస్క్రిప్షన్ మధ్యలో నేనేం చేస్తానంటే బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ అనే దానికి ఈ లింక్ని అటాచ్ చేస్తాను. ఓకే, సో హౌ టు మేక్ మనీ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇది నా టైటిల్. ఇప్పుడు దీన్నే నేను గూగుల్లో సెర్చ్ చేస్తాను. సో మన ఓన్గా కంటెంట్ అంటే మనకు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసు, మనకు ఇంగ్లీష్ రైటింగ్ స్కిల్స్ కొంచెం బాగున్నాయి అనుకుంటే మనం డైరెక్ట్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, కంటెంట్ రాసుకోవచ్చు. లేదు అంటే ఐల్ గివ్ ఏ షార్ట్ కట్ ఫర్ యూ. మన కంటెంట్ రాయడం పెద్దగా అలవాటు లేదు, లేదా నాకు రాదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే సేమ్ అదే కీవర్డ్ గూగుల్లో సెర్చ్ చేయండి. దాని గురించి రాసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో 11 ప్రూవెన్ వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ యూజింగ్ ఇన్వెస్ట్మెంట్ సోన్స్ అని చెప్పేసి. సపోజ్ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. మోస్ట్లీ ఫస్ట్ పేజ్లో ఉండే వెబ్సైట్స్ కాకుండా ఏ థర్డ్ పేజ్లోనో ఫోర్త్ పేజ్లో ఉన్న వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుంటే ఇంకా బెస్ట్. ఓకే, సో ఇదంతా కూడా కంటెంట్, వేరే వాళ్ళు రాసిన కంటెంట్ అనమాట. బ్లాగ్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు అని, కంటెంట్ రైటింగ్ ద్వారా ఎర్న్ చేసేయచ్చు అని, ఎర్న్ మనీ యూజింగ్ ఫ్రీలాన్సర్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ వేస్ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అని చెప్పి వాళ్ళు రాశారు, యువర్ స్టోరీ అనేవాళ్ళు. సో యువర్ స్టోరీ చూసారా, మీరు హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సెర్చ్ చేస్తే యువర్ స్టోరీ అని వస్తుంది కదా. ఈ యువర్ స్టోరీ అనే వెబ్సైట్ ద్వారా ఆ పర్టికులర్ పర్సన్ ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో చూస్తారా. టాప్ బ్లాగర్స్ ఇన్ ఇండియా అండ్ దేర్ ఎర్నింగ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద టాప్ బ్లాగర్స్ ఇన్ ఇండియా హూ చూస్ బ్లాగింగ్ యాజ్ దేర్ కెరియర్. బ్లాగింగ్ నే కెరియర్ గా చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దానికి వీళ్ళే నిదర్శనం అనమాట. దీంట్లో అమిత్ అగర్వాల్, హీఈస్ ద ఫస్ట్ పర్సన్. labnal.org అనే వెబ్సైట్ రన్ చేస్తున్నాడు. హీఈస్ గెటింగ్ $60,000 పర్ మంత్. నెలకి సంపాదించే డబ్బులు $60,000. $60,000 అంటే అప్రాక్సిమేట్లీ 44 lakhs, నెలకి 44 లక్షలు. ఓకే, సో ఈ వెబ్సైట్ మీకు ఏదైతే యువర్ స్టోరీ అని చూపించానో యూ కెన్ సీ yourstory.com. ఇట్స్ రన్నింగ్ బై శ్రద్ధా శర్మ. శ్రద్ధా శర్మ అనే ఒక లేడీ ఈ వెబ్సైట్ రన్ చేస్తుంది అండ్ షీఈస్ గెటింగ్ $30,000 పర్ మంత్. ఆ పర్టికులర్ వెబ్సైట్ లో తను అంత అమౌంట్ సంపాదిస్తుంది అనమాట. సో లెట్ మీ షో హర్. షీఈస్ ద వన్. సో తను శ్రద్ధా శర్మ, ఎర్నింగ్ $30,000 పర్ మంత్ ఈవిడ. ఓకే, సో బ్లాగింగ్ ని కెరీర్ గా తీసుకుంటే అంత బాగుంటుంది అనమాట మన కెరీర్ అనేది. సో విల్ గో హియర్. ఇదే కంటెంట్ ని చాలా మంది ఏం చేస్తారంటే ముందు చదువుతారు, కంటెంట్ ని చదివి అర్థం చేసుకొని తర్వాత మన ఓన్ వర్డ్స్ లో రాసుకోవడం. ఓకే, ఇన్ అవర్ ఓన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ఎప్పుడు కూడా డోంట్ యూస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి అడ్వాన్స్ ఇంగ్లీష్ వచ్చు కదా అని చెప్పేసి నేను రాసినా సరే నా వెబ్సైట్ వచ్చి ఆ కంటెంట్ చదివే వాళ్ళకి మేబీ అంత ఇంగ్లీష్ రాకపోవచ్చు. సో ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ టు గో విత్ బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హియర్. బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాయండి. ఓకే, అండ్ గ్రామాటిక్ మిస్టేక్స్ లేకుండా రాసుకోవడం ఇంకా బెస్ట్. లేదు అప్పుడెప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న గ్రామర్ మాకు ఎక్కడ గుర్తుంది సార్ ఇప్పుడు గుర్తులేదు అనుకున్న వాళ్ళు ట్రై టు యూస్ grammarly.com. grammarly.com అనే ఒక ప్లగిన్ యూస్ చేస్తే మనం కంటెంట్ రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన గ్రామాటిక్ మిస్టేక్స్ అదే కరెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో హియర్ ఇదే కంటెంట్ ని, సో టుడే ఎవ్రీవన్ వాంట్స్ టు ఎర్న్ మనీ ఆన్లైన్ బై సిట్టింగ్ ఎట్ హోమ్. మోర్ ఓవర్ టీనేజర్స్ ఆర్ ఆల్సో ఈగర్లీ టు మేక్ మనీ ఆన్లైన్, హౌఎవర్ ఇట్ ఇస్ డిఫికల్టీ టు ఫైండ్, ఇట్లా రాశారు కదా. సో దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్ గా
కాపీ చేసుకొని, దిస్ ఇస్ ఎ షార్ట్ కట్ ఐఎమ్ సేయింగ్, ఫాస్ట్ గా చేసుకోవడం కోసం నేను షార్ట్ కట్ చెప్తున్నాను, బట్ ఐ విల్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు రైట్ యువర్ ఓన్ కంటెంట్, మీ ఓన్ గా రాసుకోవడం ఇంకా బెస్ట్. సో దీన్ని రీరైట్ చేయాలంటే గో టు ఎ వెబ్సైట్ కాల్ quillboard.com. సో నేను చాలా వెబ్సైట్ ట్రై చేశానండి కంటెంట్ రీరైటింగ్ చేసుకోవడానికి. ఆల్మోస్ట్ మిగతా వెబ్సైట్స్ అన్ని కూడా ఏంటంటే అంత మీనింగ్ఫుల్ కంటెంట్ గా దాన్ని మార్చట్లేదు, బట్ ఐ ఫౌండ్ క్విల్బోర్డ్ లో మనకు చాలా మీనింగ్ఫుల్ కంటెంట్ గా చేంజ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఈ కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేశాను, నేను కాపీ చేసిన కంటెంట్ యాజ్ గా పేస్ట్ చేశాను కదా, క్లిక్ ఆన్ పారాఫ్రేజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ కంటెంట్ ని అదే రీరైట్ చేస్తుంది అనమాట. So now you can read this content. Everybody nowadays wants to make money online while staying at house. Furthermore, teenagers are keen to generate more money online. However, finding a simple technique can make money online without investment. చూసారా, సేమ్ ఏదైతే ఈ కంటెంట్ ఉందో దాన్నే వేరే వర్డ్స్ తో సపరేట్ సెంటెన్స్ లాగా కంటెంట్ రీరైట్ చేసింది అనమాట. దీన్ని కాపీ చేసుకొని గో టు అవర్ పోస్ట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఈ కంటెంట్ కాపీ చేస్తే కాపీడ్ కంటెంట్ కింద తీసుకుంటుంది. గూగుల్ డోంట్ లైక్ కాపీడ్ కంటెంట్. గూగుల్ ఎప్పుడు కూడా ఫ్రెష్ కంటెంట్ అంటేనే ఇష్టపడుతుంది. అండ్ ఇట్స్ ఈజీ టు డూ SEO ఫర్ ద ఫ్రెష్ కంటెంట్. ఫ్రెష్ కంటెంట్ కి SEO చేయడం కూడా ఎప్పుడు కూడా ఈజీ. కాబట్టి మనం ఆ కంటెంట్ ని యూనిక్ గా మార్చుకోవడం కోసం క్విల్బోర్డ్ అనే సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నాం. ఇట్స్ జస్ట్ ఏ వెబ్సైట్. ఇంకోటి ఏంటంటే క్విల్బోర్డ్ లో ఫ్రీ వర్షన్ లో మనం 400 క్యారెక్టర్స్ మాత్రమే రీరైట్ చేయగలం ఒకసారి. అందుకే నేను పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఎక్కువ కంటెంట్ కాపీ చేశాను కదా, ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. చూసారా, తీసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ దాకే చేసి దెన్ ఐ విల్ రీరైట్ ద కంటెంట్. సో ఈ లోపల మనం ఇది రీరైట్ చేసేలోగా మన పోస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ మీద బ్లాగింగ్. సో ఐ కాపీ దిస్ కంటెంట్, దీన్ని నేను మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. దీని తర్వాత రిమైనింగ్ కంటెంట్ ఉంది కదా ఇక్కడ మనకు వర్డ్ ప్రెస్ తర్వాత డోంట్ ఫర్గెట్ దట్ అనేది, ఇది కూడా ఒకసారి రీరైట్ చేసుకుందాం. దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే మనకు బ్యాక్ లింక్ క్రియేట్ చేసే మెథడ్స్ లో చాలా వరకు కంటెంట్ రాసేదే ఎక్కువ ఉంటుంది అనమాట, కంటెంట్ రైటింగ్ మాత్రమే. సో అందుకనే కంటెంట్ రాసుకోవడం కోసం మన టైం ఎక్కువ అవ్వకుండా మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవడం కోసం ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్. ఫస్ట్ మెథడ్ అయిపోయింది. దెన్ గో టు సెకండ్ వన్, కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ ద్వారా కూడా అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి రాశారు. సో సెకండ్ వన్ ఈజ్ writing content. Copy and paste it here. ఇలా కంటెంట్ రాసుకున్న తర్వాత ఈ కంటెంట్ మధ్యలో ఏం చేస్తామంటే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఇక్కడ ఒక హైపర్ లింక్ పెట్టాలి, ఆ లింక్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వెళ్ళాలి. ఇదే మన మెయిన్ ఇంటెన్షన్. దానికోసమే జస్ట్ ఈ కంటెంట్ అనేది రాస్తున్నాం అనమాట. ఓకే, just copy this and paste it here. For time being, I'm just showing this one. Third one, vlogging. ఇక్కడ vlogging నుంచి రాసారా, make money from YouTube. Make money from YouTube నే vlogging అంటారు అనమాట. Copy this, paste it here. యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించేదాన్ని వ్లాగింగ్ అంటారు. అంటే షేరింగ్ ద వీడియోస్ త్రూ యూట్యూబ్ ఈస్ కాల్డ్ వ్లాగింగ్. సో ఐల్ కాపీ దిస్ అండ్ ఐల్ పేస్ట్ ఇట్ హియర్. నెక్స్ట్ వన్, ఫోర్త్, అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా కొంత రాశారు కాబట్టి జస్ట్ విల్ కాపీ సమ్ కంటెంట్ హియర్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ క్విల్బోర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం కొంత కంటెంట్ అనేది ఇక్కడ రాసాం.
ఏదైతే మనం ఇక్కడ బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తామో దాంట్లో కంటెంట్ రాస్తాం. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత నేను ఏం చేస్తానంటే ఐ పుట్ వన్ సపరేట్ లైన్. ఇక్కడ సేమ్ మన వెబ్సైట్ టైటిల్ ఏదైతే ఉందో అదే టైటిల్ నేను ఇక్కడ తీసుకొని ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. సో normal content. కొంచెం బోల్డ్గా పెద్ద చేసుకుందాం. ఎర్నింగ్స్. దీనికి నేను హైపర్ లింక్ ఇచ్చుకోవాలి. ఏ లింక్ ఇవ్వాలి? ఈ పర్టికులర్ వెబ్సైట్ URL కాపీ చేసుకొని ఇది ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఇది చూసారా ఇన్సర్ట్ లింక్, ఇది లింక్ ఇన్సర్ట్ చేసే ఐకాన్ అన్నమాట. లింక్ లాగే ఉంటుంది. అది క్లిక్ చేసి జస్ట్ పేస్ట్ ఇట్ హియర్. పేస్ట్ చేసి ఓపెన్ ద లింక్ ఇన్ న్యూ విండో. ఇది ఎప్పుడు కూడా కొత్త విండోలో ఓపెన్ చేసేలా పెట్టుకుందాం. ఎందుకంటే ఒక పర్సన్ కంటెంట్ రాసేటప్పుడు అదే కంటెంట్ని అంటే ఈ కంటెంట్ ఉండి ఇంకొక దాంట్లో ఓపెన్ అయితే అది ఇంకా ఈజీగా ఉంటుంది. అంతేకాని ఈ పర్టికులర్ పేజ్ కంప్లీట్గా వెళ్ళిపోయి వేరే పేజ్ వస్తే మన వెబ్సైట్ నుంచి ఆటోమేటిక్గా బ్యాక్ అనేది క్లిక్ చేస్తారు అతను. ఓకే, అందుకే ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అని పెడతాం. ఇక్కడ ఏంటంటే యాడ్ REL = నో ఫాలో అని ఉంది. బట్ మనకి ఎప్పుడు నో ఫాలో కాదు, మనకు డూ ఫాలో లింక్ కావాలి ఇక్కడ. అవునా? అందుకని డూ ఫాలో లింక్ ఉంచే మనకు కావాలి కాబట్టి దీన్ని టిక్ చేయకండి. ఇది టిక్ చేయకుండా క్లిక్ ఆన్ అప్లై. ఇప్పుడు ఇది హైపర్ లింక్గా చేంజ్ అయింది. దెన్ గో విత్ సమ్ మోర్ కంటెంట్. ఒక 5 పాయింట్స్ రాసినట్టుగా మనం హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్లో ఇంకో 5th పాయింట్ కూడా రాద్దాం. మేక్ మనీ బై రైటింగ్ ఇన్ ఈబుక్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో బెస్ట్ వే. writing ebook. Okay, copy this content, ఇక్కడ పేస్ట్ చేయండి. సో మన ఇక్కడ ఏంటంటే హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనే దాంట్లో ఒక 5 పాయింట్స్ రాసాం మనం. ఓకే, ఈ పాయింట్స్ని బోల్డ్ చేయండి లేదా సబ్ హెడ్డింగ్ అన్న పెడితే కొంచెం బోల్డ్గా అవుతాయి మనకు. సబ్ హెడ్డింగ్ అంటే కంటెంట్ని కొంచెం అట్రాక్టివ్గా మార్చుతాం అనమాట, చదివే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. ఓకే, అండ్ దీంట్లో వీలైనంత వరకు ఒక ఇమేజ్ అనేది పెట్టుకుంటే ఇంకా బెస్ట్. హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి. Go to images. Shopping or yes. ఇక్కడ జనరల్గా ఉన్న ఇమేజ్ అనేది తీసుకొని నేను అక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాను. ఆర్ఎస్ ఒకసారి యూసేజ్ రేట్స్లోకి చెక్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే యూసేజ్ రేట్స్ అనేది నేను ఏదైనా గూగుల్లో ఇమేజెస్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ టూల్స్ అనేది వస్తుంది మనకు. టూల్స్ క్లిక్ చేసి యూసేజ్ రైట్స్ దగ్గర క్రియేటివ్ కామన్ లైసెన్స్ అని క్లిక్ చేస్తే కాపీ రైట్స్ లేనటువంటి ఇమేజ్ మనకు కనిపిస్తాయి అనమాట ఇక్కడ. ఓకే, ఈ కాపీ రైట్స్ లేని ఇమేజ్లో మనకి ఏదైనా రిలవెంట్గా ఉంటే దాన్ని తీసి పెట్టుకోవచ్చు. బట్ ఎనీవే మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసేదే కాబట్టి వీ కెన్ యూజ్ దీస్ ఇమేజెస్ ఆల్సో. మన మెయిన్ వెబ్సైట్లో అయితే కనుక యూజ్ చేయకూడదండి, బట్ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇది హౌ టు మేక్ మనీ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఐ విల్ ట్రై టు టేక్ దిస్ ఇమేజ్. చాలా చిన్నదిగా ఉంది ఇది. ఐ డోంట్ వాంట్ దిస్. ఎర్న్ మనీ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దీన్ని సేవ్ చేసుకొని సిస్టంలోకి క్లోజ్ చేసేసి ఇక్కడికి వెళ్ళి పోస్ట్లో ఐ విల్ యాడ్ దట్ ఇమేజ్ హియర్. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ అనే ఐకాన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ ఇమేజ్, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, చూస్ ఫైల్, డెస్క్టాప్,
ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీకు మైక్రోసాఫ్ట్ లో ఉన్న ఆప్షన్స్ అన్నమాట. ఓకే, సో ఈ యాజ్ ఇట్ ఈస్ మైక్రోసాఫ్ట్ లో ఉన్న ఆప్షన్స్ ఉంటాయి. సో వన్స్ మనం ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సైజ్ యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆల్సో. పెద్దదిగా చేసుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో నౌ ప్రివ్యూ కాంట్ చూసుకొని పోస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పబ్లిష్ చేయొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా పబ్లిష్ చేస్తున్నాను. యువర్ పోస్ట్ విల్ పబ్లిష్. ఓకే, కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుందో ఒకసారి మనం చూడాలంటే గో టు ప్రివ్యూ. సో మన కంటెంట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇలా ఎవరైనా సరే గూగుల్లో నుంచి వచ్చి మన కంటెంట్ చదివేటప్పుడు ఈ బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి వెళ్తారనమాట. ఓకే, సో లెట్ మీ షో దట్ వన్, వ్యూ బ్లాగ్. సో ఈ పర్టికులర్ పేజ్ గూగుల్లో వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పేజ్కి వచ్చిన వాళ్ళు, ఈ పేజ్ ఎవరైనా చూస్తున్నారంటే గూగుల్ అంటే ఆన్లైన్లో ఎవరైనా వచ్చి ఈ పేజ్ చూస్తున్నారు అంటే వాళ్ళు కంటెంట్ చదివేటప్పుడు ఈ బ్లాగింగ్ వర్సెస్ బ్లాగింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా డిజిటల్ శ్రీకాంత్లో ఆ పర్టికులర్ బ్లాగ్ పోస్ట్ ఉన్న పేజ్లోకి ఎంటర్ అవుతారు అనమాట. ఓకే, యూ కెన్ సీ హియర్. గాట్ ఇట్. సో ఇలా మనం వెబ్ 2.0 సబ్మిషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది ఇది బ్లాగర్ అనే దాంట్లో చేసాం. అదేవిధంగా ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ, లాట్ ఆఫ్ సైట్స్ ఆర్ దేర్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా blogger.com తీసుకున్నాం. అదేవిధంగా వీటన్నిటిలో కూడా చేయాలన్నమాట. sites.google.com, medium.com, wix.com, quora, weebly ఇవన్నీ కూడా. సపోజ్ sites.google.comకి వెళ్ళాం. గో టు sites.google.com. ఇక్కడ కొత్తగా ఒక సైట్ క్రియేట్ చేయాలి. సో మనం బ్లాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం చేసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ నేను చేసిన ఒక చిన్న పోస్ట్ చూపిస్తాను చూడండి, హౌ ఇట్ విల్ లుక్ లైక్. సో sites.google.comలో నేను ఇక్కడ ఒక పేజ్ లాగా క్రియేట్ చేశాను విత్ ఇమేజెస్ అట్లా అన్ని పెట్టి ఒక ల్యాండింగ్ పేజ్ లాగా. ఓకే, ఇలా ఒక మంచి డిజైన్ మనం చేసుకోవాలి. ఎవరైనా సరే ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం చేస్తారు, దే విల్ గో టు దట్ పర్టికులర్ పేజ్. ఏ పేజ్కి అయితే నేను ఇక్కడ లింక్ ఇచ్చానో ఆ పేజ్లోకి వెళ్తారు అనమాట. ఓకే, చూసారా. సో ఇలా మనం ఇక్కడ ఏంటంటే sites.google.comలో బ్లాంక్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మనం టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అట్లా ఏది కావాలంటే అది ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని కింద ఇక్కడ ఇంకోటి ఏదైనా యాడ్ చేసుకోవాలి, నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఇమేజ్ తీసుకొచ్చుకోవాలి, ఇమేజ్ బాక్స్ యాడ్ చేశాను. ఇక్కడ నేను అప్లోడ్ చేసుకొని ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఇమేజ్ అక్కడ వస్తుంది అనమాట. ఓకే, అలా మనకి ఏది కావాలంటే అది యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కూడా మన ఇంటెన్షన్ ఏంటి, మనం ఏదైతే కంటెంట్ రాస్తున్నామో ఆ కంటెంట్లో బటన్ జాయిన్ ఉంది కదా, బట్ ఇక్కడ లింక్ చూసారా, వేరే లింక్ ఉంది అంటే ఆ బటన్ క్లిక్ చేస్తే ఆ లింక్ దగ్గరికి వెళ్తారు. ఇది హైపర్ లింక్ అనమాట. ఇలా మనం sites.google.comలో వీటన్నిటిలో కూడా చేయాలి. ఈవెన్ medium.com మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, జస్ట్ గో టు medium.com. ఇక్కడ కూడా మనం ఫ్రీగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్లోకి క్లిక్ చేసి రైట్ ఏ స్టోరీ. ఇక్కడ సేమ్ కంటెంట్ రాయడం, ఏదో ఒక కంటెంట్ రాయడం, ఆ కంటెంట్ మధ్యలో మనం లింక్ పెడతాం. ఆ లింక్ ఎక్కడికి వెళ్తుంది, ఈ పర్టికులర్ పేజ్కి పెట్టుకోవాలి. ఇలా ఈ ఒక్క పేజ్కి మనం ఎంత ఎక్కువ బ్యాక్లింక్స్ క్రియేట్ చేసుకుంటే అంత బెనిఫిట్ అనమాట. సో మోర్ ద బ్యాక్లింక్స్ వీఆర్ క్రియేటింగ్, మోర్ ద ట్రాఫిక్ విల్ కమ్ ఇన్ ఫ్యూచర్. ట్రాఫిక్ అంటే విజిటర్స్ అనమాట. ఎంత ఎక్కువ మంది వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి ఈ పర్టికులర్ పేజ్కి వస్తారో ఆటోమేటిక్గా గూగుల్ విల్ ఇంక్రీజ్ ద పేజ్ ర్యాంకింగ్ పెంచి రేపటి రోజున ఈ టైప్ ఆఫ్ దీంట్లో ఉన్న కంటెంట్లో ఉన్న కీవర్డ్స్ ఎవరైనా సెర్చ్ చేస్తే మనది టాప్ మోస్ట్ పొజిషన్కి వస్తుంది అనమాట. ఓకే, దట్ టు డిపెండ్స్ అపాన్ ద కాంపిటీషన్ ఆఫ్ ద కేటగిరీ. ఆ పర్టికులర్ కేటగిరీ యొక్క కాంపిటీషన్ కానీ
కీవర్డ్ యొక్క కాంపిటీషన్ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. ఓకే, సో అర్థమైందా వెబ్ 2.0 సబ్మిషన్ ఎలా ఉంటుందో? ఇట్ విల్ లుక్ లైక్ ఏ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినట్టే అనమాట. ఒక సింగిల్ పేజ్ లో మనం క్రియేట్ చేసి దాంట్లో కంటెంట్ షేర్ చేసి ఆ కంటెంట్ కి హైపర్ లింక్ అనేది పెట్టుకుంటాం. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ వెబ్ 2.0 సబ్మిషన్ లో? హరి? Got it, sir. No doubts. ఓకే ఓకే, ఓకే. సో ఒకసారి వీలైనంత వరకు వెబ్ 2.0 సబ్మిషన్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. డిఫరెంట్ వెబ్సైట్స్ లో ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఇంకా బెనిఫిట్ ఇక్కడ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇండివిజువల్ గా ఎందుకు ఇక్కడ ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకోమంటున్నానంటే మన కాంపిటేటర్స్ బ్యాక్ లింక్స్ ఎక్కడ క్రియేట్ చేశారు అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చేసి దాని తగ్గట్టుగా మనం కూడా అదే ప్లేస్ లో బ్యాక్ లింక్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బట్ అలా అడ్వాన్స్డ్ గా మనం చేయాలి అన్నప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ ఏంటి, అది దేని కింద వస్తుంది, వెబ్ 2.0 సబ్మిషనా లేదా డైరెక్టరీ పోస్టింగా లేదా ఫారం పోస్టింగా, ఇలా ఏ టైప్ ఆఫ్ సబ్మిషన్ సైట్ అనేది మనకు అర్థం కావాలన్నమాట అక్కడ. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. గో టు ఊబర్ సజెస్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ జేఎస్ యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సపోజ్ యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ కోసం నేను సెర్చ్ చేశాను అనుకోండి. సో కిందకి వెళ్తే నరేష్ ఐటీ ఈస్ కమింగ్ ఇన్ టాప్ మోస్ట్ పొజిషన్. నరేష్ ఐటీ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ లింక్ కాపీ చేసుకొని మనం ఊబర్ సజెస్ట్ లోకి వెళ్ళి వాళ్ళ లింక్ తో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళ కంప్లీట్ గా వెబ్సైట్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ నరేష్ IT.in అనే వాళ్ళకి టోటల్ గా 28,481 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. వాటిలో 13,000 బ్యాక్ లింక్స్ ఏంటంటే నో ఫాలో లింక్స్ అనమాట. ఓకే, ఇది కంప్లీట్ వెబ్సైట్ కి. ఇక్కడ మీరు బ్యాక్ లింక్స్ అనేది కనుక క్లిక్ చేసి చూస్తే ఇది కంప్లీట్ డొమైన్ కదా. ఈ డొమైన్ కాకుండా లింక్ కాపీ చేయండి. ఈ యాంగులర్ జేఎస్ లింక్ అనేది కాపీ చేసి డొమైన్ కాకుండా యూఆర్ఎల్ సెర్చ్ చేసి యూఆర్ఎల్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేస్తే ఈ పర్టికులర్ పేజ్ కి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, అవి ఎక్కడ క్రియేట్ చేశారో ఇక్కడ తెలుస్తుంది మనకు. 139 బ్యాక్ లింక్స్ ఈ పర్టికులర్ పేజ్ క్రియేట్ చేశారు. ఓకే, దాంట్లో 84 ఇస్ ద నో ఫాలో లింక్స్. రిఫరింగ్ డొమైన్స్ 54 అంటే వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి వస్తుంది కదా, వేరే వాళ్ళ డొమైన్ నేమ్ అంటే వెబ్సైట్ అడ్రస్ లైక్ facebook.com, instagram.com ఇవన్నీ కూడా. కిందకి స్క్రోల్ చేశారంటే ఆ బ్యాక్ లింక్స్ వాళ్ళు ఎక్కడెక్కడ క్రియేట్ చేశారు ఇక్కడ తెలుస్తుంది మీకు. సోర్స్ అంటే వాళ్ళు క్రియేట్ చేసిన ప్లేస్. టార్గెట్ సేమ్ ఇదే లింక్ ఉంటుంది, nareshit.in/AngularJS training. ఓకే, యాంకర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఏ టెక్స్ట్ కి హైపర్ లింక్ ఇచ్చారు అనేది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాగ్ లో నేను సపరేట్ గా ఇక్కడ ఇవ్వకుండా ఇప్పుడు ఇది బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్, దీనికి నేను హైపర్ లింక్ ఇచ్చాను. సో ఇక్కడ యాంకర్ టెక్స్ట్ ఏమవుతుందంటే ఇదంతా యాంకర్ టెక్స్ట్. బ్లాగింగ్ వర్సెస్ వ్లాగింగ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ ఎర్నింగ్స్, ఇది యాంకర్ టెక్స్ట్. అలా కాకుండా నేను ఇక్కడ సపరేట్ గా ఒకదానికి మాత్రం ఇచ్చాను, లైక్ యూట్యూబ్ ఛానల్. దీనికి నేను హైపర్ లింక్ ఇచ్చి ఎవరైనా సరే దీన్ని క్లిక్ చేసి మన సైట్కి వస్తే అప్పుడు ఇది యాంకర్ టెక్స్ట్ అవుతుంది అనమాట. అంటే ఏ టెక్స్ట్కి అయితే మనం హైపర్ లింక్స్ ఇస్తామో దాన్నే యాంకర్ టెక్స్ట్ అంటారు. సో వీళ్ళు ఎక్కడెక్కడ క్రియేట్ చేశారనేది మనకి ఇక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో లెట్ మీ ఓపెన్ సమ్ వెబ్సైట్స్. వీటిలో ఏదో ఒకటి ఓపెన్ చేసి చూద్దాం. యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ అనే దానికి యాంకర్ టెక్స్ట్ ఇచ్చారు. ఇది సోర్స్ ఏంటో క్లిక్ చేస్తే ఆ సోర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళు ఎక్కడ బ్యాకింగ్ క్రియేట్ చేశారు. ఐ థింక్ ఇట్స్ నాట్ ఓపెనింగ్, సోర్స్ పేజ్ ఈజ్ నాట్ ఓపెనింగ్.
చూసారా, పొటాటోస్ అండ్ క్యారెట్స్ నో బోన్స్ అని చెప్పి సంథింగ్ ఏదో ఒకటి ఉంది. అది ఓపెన్ చేస్తే యాంగులర్ జేఎస్ కోర్స్ హైదరాబాద్ అనే ఒక కంటెంట్కి హైపర్ లింక్ ఉందన్నమాట. సో విల్ సీ దట్ హైపర్ లింక్. ఇక్కడ దీన్ని చూసారా, యాంగులర్ జేఎస్ కోర్స్ హైదరాబాద్. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే నరేష్ ఐటీ వెబ్సైట్కి వెళ్ళాం. ఇప్పుడు ఇది ఏంటో తెలుసా, ఈ వెబ్సైట్ ఒక బ్లాగ్లో కమెంట్స్ రాశారు. చూసారా, ఎంటర్ యువర్ కమెంట్. వేరే వాళ్ళ బ్లాగ్ పోస్ట్లో మనం కమెంట్ రాస్తే ఆ కమెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మన సైట్కి వస్తే అది కూడా బ్యాక్ లింక్ కింద వస్తుంది అనమాట. సో అలాగే వీళ్ళు యాంగులర్ జేఎస్ కోర్స్ హైదరాబాద్ అనే దానికి హైపర్ లింక్ పెట్టారు. ఎప్పుడు? January 18, 2019లో పెట్టారు. ఈ లింక్ క్లిక్ చేసి ఒక పర్సన్ వచ్చారు కాబట్టి ఇది హైపర్ లింక్ గా చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ అవర్ నెక్స్ట్ థింగ్. బ్లాక్ కమెంట్. హైపర్ లింక్ అంటే మన వెబ్సైట్కి వెళ్ళడానికి ఈ పర్టికులర్ లింక్ అనేది మనం ఇక్కడ ఇస్తాం అనమాట. దీన్నే వెబ్సైట్ అడ్రస్ అంటారు. digitalshrikant.com అనేది వెబ్సైట్ అంటే డొమైన్ నేమ్ ఇది. దీంట్లో ప్రతి ఒక్క పేజ్కి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వెబ్సైట్ అడ్రస్ లేదా యూఆర్ఎల్ అంటారు అనమాట. సో అలా మనం చూసే టెక్స్ట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడమ్మా. ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ వైట్ కలర్ టెక్స్ట్ మీద మనం మౌస్తో ఇట్లా క్లిక్ చేస్తే అది క్లిక్ అవ్వదు. అలా కాకుండా వీటి మీద క్లిక్ చేస్తే చూడండి, హ్యాండ్ లాగా వస్తుంది ఆటోమేటిక్గా కర్సర్. ఓకే, సో ఇలా క్లిక్ చేసేలాగా ఉండేదాన్నే హైపర్ లింక్ అంటారు అనమాట. ఒక కంటెంట్ లేదా టెక్స్ట్ క్లిక్ చేసేలాగా ఉంటే దాన్ని హైపర్ లింక్ అంటారు. అలా లేకపోతే అది నార్మల్ టెక్స్ట్ అనమాట. ఇలాంటి హైపర్ లింక్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ లింక్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ సైట్కి వెళ్ళాలి కాబట్టి. సో ఈ హైపర్ లింక్ అనేది ఎట్లా ఇచ్చుకుంటామంటే వేరే వాళ్ళ సైట్కి వెళ్ళడం కోసం మనం హైపర్ లింక్ అనేది ఇస్తాం అనమాట. ఇక్కడ మనం మన సైట్కి వెళ్ళడం కోసమే మనం ఇక్కడ ఇచ్చుకున్నాం. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా హైపర్ లింక్స్, క్లిక్ చేసేలాగా ఉండేటువంటి హైపర్ లింక్స్. ఇవంతా నార్మల్ టెక్స్ట్. ఇంకా అది మన క్లిక్స్ లాగా ఆప్షన్ రాదు మనకి ఇక్కడ ఇట్లా. ఓకే సార్, అంటే ఇప్పుడు మన కాంపిటేటర్ తోటి మనం ఫస్ట్ ప్లేస్ లోకి రావాలంటే వాళ్ళు ఎన్ని బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకున్నారో దానికి ఎక్కువ క్రియేట్ చేసుకోవాలా మనం? ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎక్కడెక్కడైతే క్రియేట్ చేశారో అట్లా ప్లస్ దానికన్నా ఎక్కువగా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కంటెంట్ కూడా వాళ్ళకన్నా బాగుండాలి మన దాంట్లో. బ్యాక్ లింక్స్ ఒక్కదాని వల్ల మనం టాప్ మోస్ట్ పొజిషన్కి రాము. మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ఈఓలో చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాక్ లింకులు క్రియేట్ చేసేసి దానికి ఎస్ఈఓ చేసేసి మనం కామ్గా అయిపోతే మన వెబ్సైట్ టాప్ మోస్ట్కి వస్తుంది అని అనుకుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. యూజర్ ఫ్రెండ్లీ కంటెంట్ రాయాలి మనం, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అది. ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించాను బెస్ట్ కాటన్ కంప్రెషన్ స్టాకింగ్స్ అని క్లిక్ చేసినప్పుడు నేను 2018 తర్వాత అంటే ఆల్మోస్ట్ 3.5 years నుంచి నేను ఎస్ఈఓ చేయకపోయినా సరే ఈ పర్టికులర్ సైట్ ఇంకా ఎందుకు ఫస్ట్ వస్తుంది అంటే, ఎందుకంటే గూగుల్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో ఒకసారి చెప్తాను చూడండి. ఒక కీవర్డ్తో నేను ఒక విజిటర్గా, నేను వెబ్సైట్ ఓనర్ కాదు, జస్ట్ ట్రీట్ మీ యాజ్ ఏ విజిటర్. నేను ఒక పర్సన్ ఈ పట్ల ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను ఆన్లైన్లో, అది ఎక్కడి నుంచైనా కావచ్చు, త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడి నుంచైనా. బెస్ట్ కాటన్ కంపెనీ స్టాకింగ్స్ ఇన్ ఇండియా అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చిన వెబ్సైట్లో మనం క్లిక్ చేసి వెబ్సైట్ లోపలికి వెళ్తాం. అవునా? క్లిక్ చేయబోయే ముందు ఏం చేస్తాం, ఇక్కడ వచ్చిన టైటిల్, ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ చదివి అది మనకు రెలవెంట్ అనిపిస్తేనే లోపలికి వెళ్ళి చూస్తాం. అవునా? లేదంటే కింద వేరే వెబ్సైట్కి వెళ్ళిపోతాం. సో ఇది క్లిక్ చేసి మనం ఆ సైట్లోకి వెళ్ళినప్పుడు అది కొంచెం కంటెంట్ సరిగ్గా లేకపోయినా, క్లమ్జీగా ఉన్నా, లేదా అర్థం కాకపోయినా ఏం చేస్తాం, ఇమీడియట్గా ఆ సైట్ని క్లోజ్ చేయడం కానీ బ్యాక్ బటన్ కానీ కొట్టేస్తాం. అవునా? ఎప్పుడైతే ఆ పర్టికులర్ సైట్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత, అంటే ఒక విజిటర్ ఆ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత అతను ఎంతసేపు ఈ కంటెంట్ ఉన్న పేజ్లో, అంటే ఆ పర్టికులర్ పేజ్లో ఆ పర్సన్ ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడు అనేది గూగుల్ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అతను ఎక్కువసేపు స్పెండ్ చేశాడు అంటే ఇట్ మీన్స్ దిస్ ఈస్ ద రెలవెంట్ పేజ్ ఫర్ దట్ కీవర్డ్. ఆ కీవర్డ్కి ఇది కరెక్ట్ పేజ్ అని గూగుల్ అర్థం చేసుకుంటుంది. లేదు నేను క్లిక్ చేసిన వెంటనే
క్లోజ్ చేయడం కానీ లేదా బ్యాక్ బటన్ కొట్టేసి వేరే వెబ్సైట్కి వెళ్ళడం కానీ చేస్తే గూగుల్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఈ కీవర్డ్కి ఇది రిలవెంట్ వెబ్సైట్ కాదు అని అర్థం చేసుకుంటుంది. బట్ ఒకళ్ళో ఇద్దరు చేసినందువల్ల అవ్వదు. చాలా మంది అవుట్ ఆఫ్ సపోజ్ ఒక 100 మంది చూస్తే ఆ 100 మందిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అదే విధంగా ఈ వెబ్సైట్ క్లోజ్ చేసి వేరే దానికి వెళ్ళిపోయారు అనుకోండి, దీన్ని రిలవెంట్ సైట్ కాదు, ఈ పర్టికులర్ కీవర్డ్కి ఈ వెబ్సైట్ కరెక్ట్ కాదు అని చెప్పి దాని కిందకి పంపించేసి వాళ్ళు ఏదైతే ఎక్కువగా క్లిక్ చేసి ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారో ఆ సైట్ని పైకి పంపిస్తుంది. ఇలా గూగుల్ అల్గోరిథం వర్క్ అవుతుంది అనమాట. కాబట్టి లోపల రాసే కంటెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి నేను కంటెంట్ ఎలా రాశాను. దీన్నే ప్రోడక్ట్ రివ్యూ కంటెంట్ అంటారు అనమాట. ఓకే, అంటే ఒక ప్రోడక్ట్ గురించి ఒక రివ్యూ లాగా రాయడం. ఇండియాస్ బెస్ట్ ఇంపోర్టెడ్ కాటన్ కంపెనీ స్టాకింగ్స్. ఇక్కడ మనం దీని గురించి రాసేటప్పుడు కస్టమర్ అంటే చదివే వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచన వస్తుందో ముందుగానే గెస్ చేసి అనలైజ్ చేసి కంటెంట్ రాస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఆన్టెక్స్ కంపెనీ స్టాకింగ్స్ ఈజ్ ద ఇండియాస్ బెస్ట్ కాటన్ కంపెనీ స్టాకింగ్స్ అని చెప్పి రాశాను. తర్వాత దాని ఫీచర్స్ రాశాను, కంపెనీ స్టాకింగ్స్ యొక్క ఫీచర్స్. చేసేటప్పుడు ఫస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ బ్రాండ్ ఎందుకు కొనాలి, నేను ఆన్లైన్లో మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు సోప్ కొనాలంటే నేను సంతూరే ఎందుకు కొనాలి, ఫస్ట్ వచ్చే డౌట్. సో ఆ డౌట్కి మనకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆన్టెక్స్ ఈస్ ద ఓన్లీ ఇంపోర్టెడ్ బ్రాండ్ ఆఫ్ కాటన్ కంపెనీ స్టాకింగ్స్ దట్ ఆఫర్స్ ప్రీమియం మెటీరియల్ ఎట్ సచ్ ఎ లోయెస్ట్ ప్రైస్. 100% కాటన్. సో కాటన్ కాబట్టి మనం దాని ఇమేజ్ పెట్టాం. కాటన్లో ఉన్న బెనిఫిట్ ఏంటి తెలుసా, మన నేచర్లో కాటన్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ విల్ బీ కూల్ ఇన్ సమ్మర్ అండ్ హాట్ ఇన్ వింటర్. మన బాడీని వింటర్లో హాట్గా చేస్తుంది, సమ్మర్లో కూల్ చేస్తుంది ఈ కాటన్ అనేది. సేమ్ అదే ఇక్కడ రాశాను. సో వీ విల్ ఫీల్ కూల్ ఇన్ సమ్మర్ అండ్ వార్మ్ ఇన్ వింటర్ అని చెప్పేసి, వెదర్ ప్రూఫ్ విత్ కాటన్. ఇలా అంతా కూడా రాసుకొని దాని యొక్క ఇమేజ్ ఇవ్వడం, ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూస్. ఆల్రెడీ అమెజాన్లో కొన్న వాళ్ళు ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పి రివ్యూ ఇచ్చారని చెప్పి దానికి ఇమేజెస్. తర్వాత లాస్ట్లో అంతా కన్విన్స్ అయిన తర్వాత కస్టమర్ నెక్స్ట్ చూసుకునేది ఇది ఎక్కడ కొనొచ్చు, సో వేర్ టు బై, అది కూడా మనమే ఇచ్చాం. ఇలాంటి ఒక నైస్ కంటెంట్ రాయడం వల్ల మనమే టాప్ మోస్ట్ పొజిషన్లో వస్తున్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ వెబ్సైట్. ఈ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి ఇది మెయిన్ వెబ్సైట్ కాదు. ఇది క్లిక్ చేస్తే లోపలికి ontex.in అనే బ్రాండెడ్ వెబ్సైట్ పేజ్కి వెళ్తుంది. ఇది మెయిన్ వెబ్సైట్. బట్ ఈ కామర్స్ సైట్లో ఎప్పుడు కూడా మెయిన్ వెబ్సైట్కి SEO చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ కంటెంట్ మార్చలేము మనం. ఈ కంటెంట్ అనేది ప్రోడక్ట్ యొక్క ఫీచర్స్ ఇవ్వాలే తప్ప SEO ఫ్రెండ్లీగా ఉండడం కోసం కీవర్డ్స్ పెట్టి కంటెంట్ రాయడం కుదరదు. అందుకనే మనం ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసాం అన్నమాట. అంటే గూగుల్ నుంచి ఆ వెబ్సైట్కి పంపించి ఆ వెబ్సైట్ నుంచి మెయిన్ వెబ్సైట్కి పంపిస్తున్నాం. ఇక్కడ చూడండి, SEO చేస్తే ఎంత బెనిఫిట్ అంటే చాలా మంది సార్ పెద్ద పెద్ద సైట్లు ఉన్నాయి కదా, మన అసలు నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. ఫస్ట్ జాయిన్ అయిన కొత్తల్లో ప్రతి ఒక్కరు అడిగేది, ఆల్రెడీ నెట్లో చాలా మంది ఉన్నారు కదా సార్, చాలా కాంపిటీషన్ ఉంది కదా, మరి మనం అసలు రాగలమా ఫస్ట్ అంటారా, అది పాసిబుల్ అయిన అసలు అని అంటారు. వాళ్ళకి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే చూపిస్తాను. ఇండియానే కాదు, వరల్డ్స్ నెంబర్ 1 ఈ కామర్స్ వెబ్సైట్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్. మరి అటువంటి అమెజాన్ కన్నా ముందే మన వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ అమెజాన్ ఈజ్ ఇన్ సెకండ్ పొజిషన్. గాట్ ఇట్? సో SEO ఎవరు బాగా చేశారనేది గూగుల్ చూస్తుందే తప్ప అది పెద్ద కంపెనీయా చిన్న కంపెనీ అనేది చూడదు. చిన్న ఎగ్జాంపుల్ మీకు అది కూడా చూపిస్తాను. గూగుల్లో అటుకుల పకోడీ, ఇక్కడ మన తర్వాత వచ్చిన ఛానల్స్ చాలా పెద్ద పెద్ద ఛానల్స్. ఇక్కడ మన వంటలు, సరిత వంటలు, ఓకే, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఛానల్స్. వాళ్ళకి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సాహితీ టీవీ అయితే వీళ్ళకి చాలా సబ్స్క్రైబర్స్, చాలా వీడియోస్ ఉన్నాయి. బట్ వీటన్నిటితో పోలిస్తే సెకండ్ పొజిషన్లో చిటుకుల అటుకుల పకోడీ ఉంది కదా, యూ కెన్ సీ వే టు కుక్. వే టు కుక్ ఈజ్ అవర్ ఛానల్. ఇది మన సొంత ఛానల్ అనమాట. అంటే మనం SEO బాగా చేసామా లేదనేది ఇంపార్టెంట్, అంతేగాని డోంట్ కేర్ అబౌట్ ద కాంపిటీషన్. నా దృష్టిలో కాంపిటీషన్ లేనట్టే అసలు మామూలుగా చెప్పాలంటే. ఓకే, ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అమీర్పేట్ అనే ఏరియా మీకు అందరికీ తెలుసు కదా. అమీర్పేట్ ఏరియా అనేది బెస్ట్ ఫర్ ఇన్స్టిట్యూట్స్. మరి అమీర్పేట్లో ఇన్స్టిట్యూట్స్ టాప్ మోస్ట్ అన్నప్పుడు అమీర్పేట్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు నరేష్ టెక్నాలజీస్ అని చెప్తారు. ఓకే, ఎవ్రీబడి నోస్ దట్ నరేష్ టెక్నాలజీస్ ఇస్ ఏ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్. అది వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి చిన్న చిన్న కోర్సుల నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కోర్సుల దాకా అన్నీ ఉన్నాయి నరేష్ టెక్నాలజీస్లో. ప్రైస్ తక్కువ ఉంటుంది బయట ఇన్స్టిట్యూట్తో పోలిస్తే.
మరి నరేష్ టెక్నాలజీస్ ఆల్రెడీ టాప్ మోస్ట్ అన్నప్పుడు మిగతా ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఎలా సర్వే అవుతున్నాయి? హౌ దే ఆర్ సర్వైవింగ్ ఇన్ అమీర్పేట్? అది హై కాంపిటీషన్ కదా, మరి కాంపిటీషన్ తట్టుకోకుండా ఉండలేరు కదా. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, హౌ యు ఆర్ డూయింగ్ ద వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఎంటర్ప్రెన్యూర్ వోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే విల్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. సో ఎప్పుడు కూడా ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ కొత్త దాన్ని చేయడు, ఉన్నదాన్నే కొత్తగా చేస్తాడు. అదే మనకు కావాల్సింది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గెట్ సక్సెస్, నాట్ ఓన్లీ ఇన్ ఆన్లైన్ కెరియర్, ఇదే కాకుండా దేంట్లో అయినా సరే మనం సక్సెస్ అవ్వాలంటే కొత్తగా ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. మనం ఉన్నదాన్నే కొత్తగా చేయడం ట్రై చేయడం చేస్తే డామ్ షూర్ విల్ గెట్ ద సక్సెస్. ఓకే, సో ఈ విధంగా మనం బ్యాక్లింక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓపెన్ సజెస్ట్ లో మన కాంపిటెంటర్ ఎక్కడెక్కడ బ్యాక్లింక్ క్రియేట్ చేశారన్నప్పుడు మనం ఆ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసిన వెంటనే అది ఏ టైప్ ఆఫ్ బ్యాక్లింక్ మనం చెప్పగలగాలి. అది వెబ్ 2.0 సబ్మిషనా, లేదా బ్లాగ్ కామెంటా, లేదా బ్లాగ్ పోస్టా, లేదా క్వశ్చన్ ఆన్సర్ సైటా, ఇది చెప్పగలగాలన్నమాట. అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ సపరేట్గా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. ఓకే, ఇండివిజువల్గా మీరు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మీద ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు ఏది ఏ టైప్ ఆఫ్ సబ్మిషన్ అనేది తెలుస్తుంది. ఏ వెబ్సైట్ ఓకే ఇది ఈ కామర్స్ వెబ్సైట్, ఓకే ఇది బ్లాగ్ కమెంట్ అనేది మీరు చెప్పగలరు. ఇప్పుడు ఇందాక చూడంగానే బ్లాగ్ కమెంట్ ఎందుకు చెప్పానంటే, బికాస్ ఐ డూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ 12+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో 12 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నో బ్యాక్లింక్స్ నేను పర్సనల్గా క్రియేట్ చేశాను కాబట్టి ఏ వెబ్సైట్ ఏంటి అనేది చూడగానే చెప్పగలగాలన్నమాట. ఓకే, సో ఇది అడ్వాన్స్డ్ వే ఆఫ్ డూయింగ్ ది ఎస్ఈఓ. మీకు బేసిక్ చెప్పాను, అడ్వాన్స్ నేను మళ్ళీ చెప్తాను మీకు. బేసిక్ ఎస్ఈఓ ఏంటంటే ఇండివిజువల్గా మనం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళడం, బట్ అడ్వాన్స్డ్ వే ఆఫ్ ఎస్ఈఓ అనేది ఇంకా ఉంది. అదేంటంటే మన కాంపిటేటర్ అనాలిసిస్ చేసి మన కాంపిటేటర్ ఎందుకని ఫస్ట్ వస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మన వెబ్సైట్ గూగుల్లో ఫస్ట్ పొజిషన్కి రావాలి అంటే ఏం చేయాలి? బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ ఇలాంటి ఒక కీవర్డ్ కొట్టినప్పుడు మన వెబ్సైట్ ఫస్ట్ ప్లేస్కి రావాలి అంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని బీట్ చేయాలి. ఇప్పుడు క్లాస్లో కూడా మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మనం ఏం చేయాలి? ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని బీట్ చేస్తే, వాళ్ళకన్నా ఎక్కువగా మనం ఏమైనా చేస్తేనే మనం ఫస్ట్ ర్యాంక్ వస్తాం, అవునా? అదేవిధంగా గూగుల్లో కూడా వీ హ్యావ్ టు డూ ద బెటర్ ఎస్ఈఓ దాన్ దిస్ పర్సన్. మన ఫస్ట్ పొజిషన్లో వచ్చే వాళ్ళతో పోలిస్తే మనం వాళ్ళకన్నా బెటర్గా ఎస్ఈఓ చేయాలి. అలా బెటర్గా చేయాలి అంటే కాంపిటేటర్ అనాలిసిస్ అనేది చేయాలి. సో కాంపిటేటర్ అనాలిసిస్ ఎప్పుడైతే మనం చేస్తామో మన కాంపిటేటర్ ఎవరైతే ఫస్ట్ పొజిషన్లో వస్తున్నారో అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి ఎన్ని బ్యాక్లింక్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్లింక్స్ ఎక్కడెక్కడ క్రియేట్ చేశారు, వాళ్ళకి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, డొమైన్ అథారిటీని బేస్ చేసుకుని కూడా మనకు ఉంటుంది అన్నమాట. డొమైన్ అథారిటీ ఓన్ కమ్ ఇన్ సింగిల్ డే. కొన్ని సంవత్సరాలు కష్టపడితేనే మనకు డొమైన్ అథారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ డొమైన్ అథారిటీ పెరగాలంటే ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉండాలి మన సైట్లో. ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఎక్కువ పెరిగితే డొమైన్ అథారిటీ అంత ఎక్కువ పెరుగుతుంది. డొమైన్ అథారిటీ పెరిగితే ఆటోమేటిక్గా గూగుల్ వాళ్ళు పేజ్ ర్యాంకింగ్ పెంచేస్తారు. ఓకే, సో దర్ ఇస్ ఎ క్లయింట్, మనకు చిన్న క్లయింట్ ఉన్నారు. ఆ క్లయింట్ ఏంటంటే మనకు ఫ్యూ మంత్స్ ఎస్ఈఓ చేయమని చెప్పి ప్రాజెక్ట్ ఇచ్చారు. కంప్యూటర్ కోర్సెస్ ఇన్ అమీర్పేట్. సో జీసీఎస్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద పర్సన్ who gave our project for us. కంప్యూటర్ కోర్సెస్ ఇన్ అమీర్పేట్ అనే కీవర్డ్ని సెర్చ్ చేస్తే మాది ఫస్ట్ రావాలి అని చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు ఫస్ట్ 10 pages 20 pages మ్యాక్సిమం నేను ఎప్పుడు ఏంటంటే ఫస్ట్ 30 pages చెక్ చేస్తాను. 30 pagesలో వాళ్ళు వస్తున్నారా రావట్లేదు అంటే మేబీ ఇంకెక్కడో ఉంటారు. ఎందుకంటే ఈ పర్టికులర్ కీవర్డ్ సెర్చ్ చేస్తే 60,90,000 వెబ్సైట్లు ఉన్నాయి. మరి 60,90,000 వెబ్సైట్లో వాళ్ళ వెబ్సైట్ ఎక్కడుందో ఎవరికి తెలుసు? సో అప్పటి నుంచి ఎస్ఈఓ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా జీసీఎస్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వెబ్సైట్ కూడా, సో లెట్ మీ జీసీఎస్ టెక్నో వాళ్ళ వెబ్సైట్ కూడా ఫస్ట్ పేజ్లో ఆల్మోస్ట్ కాకపోతే 1 2 3 4 5 6th ప్లేస్లో వస్తుంది. 6th ప్లేస్లో వస్తుంది కదా, దీన్ని ఇంకా మనం ఎస్ఈఓ చేస్తూ ఉంటే గ్రాడ్యువల్ ఇట్ విల్ కమ్ టు ఫస్ట్ ప్లేస్. వెబ్సైట్ కూడా టాప్ మోస్ట్ పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా రెగ్యులర్గా ఎస్ఈఓ అనేది ఒక వెబ్సైట్కి చేస్తూ ఉండాలి. ఎస్ఈఓ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మనం ఎప్పుడైతే ఎస్ఈఓ చేయకుండా సైలెంట్గా ఉంటామో ఆటోమేటిక్గా మన కాంపిటేటర్ మనకన్నా బెటర్ ఎస్ఈఓ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే, వీ హ్యావ్ టు కీప్ అప్డేట్ అవర్ వెబ్సైట్
and we have to do the SEO for our website. Search engine optimization. మన వెబ్సైట్ని ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఆప్టిమైజేషన్ చేసి దాన్ని టాప్ మోస్ట్ పొజిషన్ తీసుకురావాలి. ఓకే, సో ఇది వెబ్ 2.2 సబ్మిషన్. నెక్స్ట్ బ్లాగ్ కమెంట్. బ్లాగ్ కమెంట్ అంటే వేరే వాళ్ళ బ్లాగ్స్ ఏదైతే మనం కంటెంట్ ఉంటుందో అది కంటెంట్ ఏదైనా సరే, ఎనీ కంటెంట్. ఇప్పుడు చూడండి, అసలు యాంగులర్ జేఎస్కి పొటాటోస్ అండ్ క్యారెట్స్ నో బోన్స్ దీనికి ఏమైనా సంబంధం ఉందా? బట్ ఈవెన్ దో లేకపోయినా సరే దే రైట్ ద కమెంట్ హియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కంటెంట్ అని చెప్పేసి వాళ్ళు కొంచెం పొగిడి ఆటోమేటిక్గా వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఓకే, ఇలా వేరే వాళ్ళ వెబ్సైట్ని మనం ఓపెన్ చేసి, వేరే వాళ్ళ బ్లాగ్ ఓపెన్ చేసి వాళ్ళు కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా చూడాలి. ఎందుకంటే అన్ని బ్లాగులు కమెంట్ యాక్సెప్ట్ చేయవు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. సో యాక్సెప్ట్ చేసే వాళ్ళ దగ్గర మనం కమెంట్ రాసి పబ్లిష్ చేయాలి. సో దిస్ ఈజ్ వే వీ హ్యావ్ టు డూ బ్లాగ్ కమెంటింగ్. గూగుల్లో ఏదో దాంతో సెర్చ్ చేయండి, టిప్స్ టు లూజ్ బెల్లీ ఫ్యాట్ అని సెర్చ్ చేసి ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా బ్లాగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బ్లాగ్సే. వీటిలో ప్రతి ఒక్కటి మీరు ఓపెన్ చేసి చూడాలి. ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాగ్ మనం ఓపెన్ చేసి చూడాలి. సపోజ్ నేను ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళ బ్లాగ్ ఇది, వీళ్ళు రాసిన కంటెంట్. ఈ కంటెంట్ కిందకి లాస్ట్కి ఎండింగ్కి వెళ్ళిపోతే వాళ్ళు కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది మనకు లాస్ట్లో ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ కమెంట్స్. ఇక్కడ కింద లాస్ట్లో కమెంట్స్ లేకుండా మామూలుగా కంటెంట్ ఓపెన్ అయిపోయింది. సో అలా కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో లేదు చూసుకొని ఎవరైతే కమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళ దాంట్లో మనం కమెంట్స్ చేయాలన్నమాట. ఇట్స్ ఏ స్లో ప్రాసెస్. మనం రీసెర్చ్ చేసి చేస్తాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. బట్ ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ 12,30,000 వెబ్సైట్స్ వస్తే దాంట్లో నరేష్ టెక్నాలజీస్ ఎందుకు టాప్ వస్తుందంటే బికాస్ దే హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ బ్యాక్లింగ్స్. 139 బ్యాక్లింగ్స్తోనే వాళ్ళు ఫస్ట్ వచ్చారు. అంటే మేబీ మిగతా వాళ్ళు వాళ్ళకన్నా వరుస్తున్నారనే అర్థం. అవునా? మరి అంత తక్కువ బ్యాక్లింగ్స్తో టాప్ మోస్ట్ వచ్చారంటే బికాస్ ఆల్ ఆర్ క్వాలిటీ బ్యాక్లింగ్స్. సో బ్లాగ్ కమెంట్స్ కూడా టైం తీసుకున్నా సరే బెస్ట్ బ్యాక్లింగ్ క్రియేషన్ మెథడ్స్. ఓకే, సో నెక్స్ట్ బ్లాగ్ పోస్టింగ్, గెస్ట్ పోస్టింగ్ ఇవన్నీ ఎలా చేయాలి నేను తర్వాత చెప్తాను. ఇవి బ్లాగింగ్, ఈ టూ ఏంటంటే మీకు బ్లాగింగ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. బ్లాగ్ పోస్టింగ్ ఎలా చేయాలి, గెస్ట్ పోస్టింగ్ ఎలా చేయాలి. ఓకే, బ్లాగింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్లాగింగ్? షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ యూజింగ్ వెబ్సైట్. మనం ఏదైనా వెబ్సైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేదాన్ని బ్లాగింగ్ అంటారు. సో బ్లాగింగ్ ద్వారా మనం ఒక కెరీర్గా బిల్డ్ చేసుకొని ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ రోజుల్లో. ఓకే, బ్లాగింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎర్న్ ప్యాసివ్ ఇన్కమ్. మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి దట్ ఈస్ ద బెస్ట్ వే. బ్లాగింగ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే మనం పనిచేసిన సపోజ్ ఒక 1 year ఆ 2 years ఆ 3 years కష్టపడి పనిచేసిన తర్వాత ఆ తర్వాత మీరు పని చేయకపోయినా సరే ద అమౌంట్ విల్ కమ్ టు యువర్ పాకెట్స్. ఎందుకంటే మనం పని చేయకపోయినా మన వెబ్సైట్ పనిచేస్తుంటాయి. మన వెబ్సైట్ మన నిద్రపోయే టైంలో కూడా ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. చూసినప్పుడు ఏమవుతుంది? దే విల్ సీ అవర్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ ద్వారా మనకు అమౌంట్ జనరేట్ అవుతుంది. మరి ఆ వెబ్సైట్ ద్వారా డబ్బులు ఎలా జనరేట్ అవుతాయి అనేది నేను మీకు ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే ఆటో పైలట్ మోడ్లో అమౌంట్ సంపాదించే మార్గాన్ని కనుక్కోవాలి. వై? బికాస్ వారెన్ బఫెట్, లెట్ మీ షో యూ a small image with his quotation. If you don't find a way to make money while you sleep, you have to work until you die. మనం నిద్రపోయే టైంలో కూడా డబ్బులు సంపాదించే మార్గాన్ని కనిపెట్టలేకపోతే మనం చనిపోయేంత వరకు పనిచేస్తూనే ఉండాలి. అది వర్కౌట్ అవుతుందా సార్ నిజంగా అంటే ఐ విల్ షో వన్ లైవ్ ప్రూఫ్ ఫర్ యూ. ఒక చిన్న లైవ్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి. జస్ట్ గో టు మై ఈమెయిల్. ఒకప్పుడు IONOS అనే వెబ్సైట్ వీళ్ళు ఏంటంటే జస్ట్ గోడాడీ, బ్లూ హోస్ట్ లాగా మన సొంత డొమైన్, మన సొంత హోస్టింగ్ కొనుక్కునేదానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ అనమాట. IONOSలో కూడా మనం డొమైన్స్ కొనుక్కోవచ్చు, వెబ్సైట్ కొనుక్కోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు.
ఈ ఐఓ ఇన్వాయిస్ ని ఒకప్పుడు నేను ప్రమోట్ చేసేవాడిని, ఎందుకంటే ఐఓ ఇన్వాయిస్ ఈస్ హ్యావింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించని చెప్పిందని నేను చెప్పి బ్లాగ్ పోస్ట్ రాశాను కదా. సో అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా మనం వీళ్ళతో టైఅప్ అయ్యాక లెట్ మీ షో యూ ఐఓ ఇన్వాయిస్. సో ఇక్కడ మెయిల్స్ చూడండి, ఐ గాట్ ఫ్రమ్ పేపాల్, ఐఓ ఇన్వాయిస్ సెండ్ యూ $20, ఐఓ ఇన్వాయిస్ సెండ్ యూ $10, $12, again $10. So I'm keep getting money from IVO Invoice at the time. So just open this one. Email నాకు ఏ టైంలో వచ్చిందో చూపిస్తాను. 3:53 AM, ఎర్లీ మార్నింగ్ 3 o'clock అప్పుడు 3:53. సెకండ్ మెయిల్ 3:51 AM, అదే $12, 5:06 AM. అంటే మనం ఆ టైంలో ఏం చేస్తుంటాం? ఎర్లీ మార్నింగ్ 3 o'clock అప్పుడు ఏం చేస్తుంటారు? మీరు నిద్రపోతుంటారు. లేసా 3 o'clock అలా మేము లేసేస్తామంటారా? ఓకే, ఐ షో యూ వన్ మోర్ మెయిల్. Go to Kibli. Kibli is a website. అమెజాన్ లో ప్రొడక్ట్స్ అమ్మే సెల్లర్స్ కి వాళ్ళకి రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఉపయోగపడే వెబ్సైట్ అన్నమాట ఇది కిబ్లీ అనేది. ఓకే, కిబ్లీ అనేది. సో కిబ్లీలో కూడా అఫిలియేట్స్ ఉన్నాయి. కిబ్లీని ప్రమోట్ చేస్తే కిబ్లీని మన లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేశారంటే వీ కెన్ గెట్ ద మనీ హియర్. సో కెన్ సీ దిస్ వన్ మోర్ మెయిల్. యూ హ్యావ్ రిసీవ్డ్ 14.80 USD ఫ్రమ్ కిబ్లీ ఫ్రమ్ పేపాల్. ఇది ఎన్ని గంటలకు వచ్చింది చూడండి, midnight 12 o'clock, 12:19 AM. అంటే మనం నిద్రపోయే టైంలో కూడా మనం డబ్బులు సంపాదించే మార్గం ఉందా లేదా? ఉందా? సో దీస్ ఆర్ నాట్ ద రికార్డెడ్, దీస్ ఆర్ నాట్ ద స్క్రీన్ షాట్స్, దీస్ ఆర్ ద లైవ్ ఈమెయిల్స్ ఐఎమ్ షోయింగ్. సార్ ఇది కిబ్లీ అంటే ఏంటి సార్? ఇది కిబ్లీ ఏం లేదమ్మా, అమెజాన్ లో ప్రోడక్ట్స్ ఎవరైనా సేల్ చేస్తారు కదా, ఆ ప్రోడక్ట్ సేల్ చేసే వాళ్ళకి అఫిలియేట్స్ లేదు, రేటింగ్స్ పెంచుకోవడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ప్రోడక్ట్స్ రేటింగ్స్ అంత పెరిగితే వాళ్ళకి సేల్స్ అంత పెరుగుతాయి. స్టార్ట్ కలెక్టింగ్ 5 times మోర్ ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ అండ్ రేటింగ్స్ మనకు వచ్చిన సేల్స్ కి. ఓకే, అంటే ఇప్పుడు మనకు రేటింగ్స్ బట్టి కూడా వీళ్ళు మనీ ఇస్తారా సార్? వీళ్ళు మనీ ఇవ్వడం కాదమ్మా. కిబ్లీ అనేది ఏంటంటే అమెజాన్ లో, ఇప్పుడు సపోజ్ నేను అమెజాన్ లో ప్రోడక్ట్ అమ్ముతున్నాను, బట్ నాకు ప్రోడక్ట్ సేల్స్ అవుతున్నాయి కానీ పెద్ద రేటింగ్స్ రావట్లేదు. అలాంటప్పుడు నేను ఈ టూల్ యూస్ చేస్తే నాకు రేటింగ్స్ పెరుగుతాయి అనమాట. అలాంటి ప్రోడక్ట్ ని నేను అమెజాన్ సెల్లర్స్ కి ప్రమోట్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో అమెజాన్ సెల్లర్ ఎవరైనా సరే నా లింక్ ద్వారా కనుక కిబ్లీ కొంటే నాకు అమౌంట్ వస్తుంది. అది ప్రమోట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ బ్లాగింగ్. అలా ఓకే. సో జస్ట్ విల్ గో విత్ దిస్ వన్. ఈ రెండు మీకు బ్లాగింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. సో టుమారో ఆన్వర్డ్స్ విల్ కంటిన్యూ, విల్ స్టార్ట్ విత్ న్యూ కాన్సెప్ట్ కాల్ యూట్యూబ్. హౌ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేసి పెట్టాలి, అండ్ ఆ వీడియోస్ కి SEO ఎలా చేయాలి. సార్ ఒక డౌట్. ఎస్. ఇప్పుడు అమెజాన్ లో నేను ఒక ఈబుక్ పబ్లిష్ చేశాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఆ కిబ్లీ అన్నారు కదా, దాంతో అది అంటే నేను ఏమైనా రివ్యూస్ క్రియేట్ చేస్తాను? లేదు, అది దానికోసం కాదమ్మా, నేను చెప్తానులే, మీకు కాల్ చేసినప్పుడు చెప్తాను నీకు ఒకసారి పర్సనల్ గా ఎట్లా అనేది. ఓకే, ఎందుకంటే అమెజాన్ లో మనకు ప్రోడక్ట్ పెట్టినంత మాత్రం వెంటనే సేల్స్ రావు. వీ హ్యావ్ టు డూ సమ్ అదర్ వర్క్. అవన్నీ కూడా చెప్తాను మీకు, ఆ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి మీకు దీంట్లో. ఓకే ఓకే ఓకే. సో టుమారో విల్ కంటిన్యూ విత్ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఫ్రమ్ స్క్రాచ్, ఎలా వీడియోస్ని మనం క్రియేట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, అండ్ అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం డబ్బులు ఎలా సంపాదించాలి, ఇవన్నీ కూడా రేపు నుంచి నేను చెప్తాను మీకు. ఓకే, సో ట్రై టు డూ ద ప్రాక్టీస్. రెగ్యులర్గా ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ చేయకపోతే డెఫినెట్లీ యూ విల్ ఫర్గెట్ ద వర్క్. డిజిటల్ మార్కెటింగ్ లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే ప్రవీణ్, నో ప్రాబ్లం. సో ఐ విల్ రిపీట్ ద ప్రీవియస్ క్లాసెస్ ఫర్ యూ. సో ఒక 2 classes మీకు ఇట్లా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి నేను పర్సనల్గా ఒకసారి కనెక్ట్ అయ్యి రిపీట్ చేస్తాను. ఓకే, సో ఎనీవే టుమారో యూట్యూబ్ అనేది మన కొత్త కాన్సెప్ట్ కాబట్టి యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఇట్. అది దానికి దీనికి మీకు సంబంధం ఉండదు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో ఉన్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక మాడ్యూల్కి ఇంకో మాడ్యూల్కి సంబంధమే ఉండదు అనమాట. PDF సబ్మిషన్, PPT సబ్మిషన్ అంటే ఏం లేదమ్మా, మనకు మన ఓన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిజైన్ చేసి దాన్ని ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఓకే, ఆ ప్రజెంటేషన్ డిజైన్ చేసేటప్పుడు దాంట్లో మనం హైపర్ లింక్స్ పెట్టుకుంటాం. అదేవిధంగా PDF అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇలా నేను ఒక కంటెంట్ రాశాను, ఇదే విధంగా ఒక కంటెంట్ రాశాను ఒక MS Word ఫైల్లో. దీంట్లో కంటెంట్ రాసిన తర్వాత దాన్ని సేవ్ యాజ్ అని చెప్పేసి మీరు
సేవ్ చేసేటప్పుడు ఇక్కడ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని పీడిఎఫ్గా సేవ్ చేసి ఈ కంటెంట్ని మనం మిగతా అంటే ఈ పర్టికులర్ ఫైల్ని ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో అప్లోడ్ చేస్తాం అనమాట. బట్ కంటెంట్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని గో టు ఇన్సర్ట్లోకి వెళ్ళి హైపర్ లింక్లోకి వెళ్ళి మనం ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇస్తాం. ఎందుకంటే బికాస్ అవర్ మెయిన్ టార్గెట్ ఈస్ వీ వాంట్ టు షేర్ అవర్ వెబ్సైట్ లింక్. మన వెబ్సైట్ లింక్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేస్లో షేర్ చేయాలి. అదే ఉద్దేశంతో మనం ఇక్కడ హైపర్ లింక్స్ పెట్టి దీన్ని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ మనకు పీడిఎఫ్ సబ్మిషన్ సైట్ లిస్ట్ అని ఉంటాయి. ప్రతి ఒక్క సైట్కి వెళ్ళి దాన్ని అప్లోడ్ చేయాలి మనం చేసిన పీడిఎఫ్ని. సో దట్స్ ఇట్. ఓకే ఓకే దెన్. సో విల్ సీ యూ టుమారో. గుడ్ నైట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you.